దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 28th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కొలసియన్స్ చాప్టర్ 2 and verse 14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన అపరాధములన్నిటినీ క్షమించి. దేవునికి స్తోత్రము. రాత రూపకమైన మనకు విరోధముగా ఉన్న ఆ యొక్క పత్రమును యేసు ప్రభువారు ఏమి చేశారో తెలుసండి? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అడ్డం లేకుండా చాలాసార్లు చాలామంది కొన్ని అడ్డులు ఉన్నాయండి. కొన్ని పరిస్థితులు కలిసి రావటం లేదండి. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు సిలువ మీద జరిగిన సంగతి ఏంటంటే, నీకు అడ్డుగా ఉన్న నీ యొక్క దోషంలో నీ అడ్డుగా ఉన్న ఆ యొక్క విషయాలు ఆయన తుడిచివేశాడు. మీకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. తూర్పుకి పడమటి ఎంత దూరమో నీ అతిక్రమంలో నీ నుంచి అంత దూరం ఆయన వేసేశాడు. Let me read this in English. Blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, he took it out of the way, nailing it to the cross. He took it out of the way. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇప్పుడు అడ్డు లేదు. ఏ పరిస్థితి అడ్డు లేదు. ఇది కేవలం నీ యొక్క ఊహ, నీ యొక్క భ్రమ, నీ యొక్క ఇమాజినేషన్. లిమిటేషన్ అనేది నీ మైండ్లో నువ్వు పట్టుకున్నావు. కానీ ప్రతి లిమిటేషన్ని దేవుడు ఎత్తివేశాడు. ఎందుకంటే యేసు ప్రభువారు సిలువ మీద మనకు విరోధంగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు దిగ్గొట్టి దాని మీద చేరాతను తుడిచేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా దోషులము కాదు, మనము నీతిమంతులము కాబట్టి నీతియుక్తమైన ఫలమును ఫలిస్తాము. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे कोलोसियों का पत्र, उसमें 2रा अध्याय और 14 वचन पढ़ रहे हैं. विधियों का वह लेख जो हमारे नाम पर और हमारे विरोध में था मिटा डाला और उसको क्रूस पर कीलों से जड़कर सामने से हटा दिया है. प्रभु को धन्यवाद अदा करते हैं. आपके विरोध जो भी पत्र था, आपके विरोध जो भी बात था, उस बात को प्रभु ने मिटा दिया है. कैसे मिटा दिया है? क्रूस पर कीलों से मारकर और उसको उठा दिया है. आपके विरोध में कुछ भी नहीं है. आप दौड़ सकते हैं जिंदगी में. నీకు విరోధంగా ఇప్పుడు అడ్డు ఏమి లేదు, నువ్వు పరిగెట్టగలవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏమి నమ్మాలి? నాకు అడ్డు ఏమీ లేదు. There's nothing which is blocking my way of health, my way of success. నా ఆరోగ్య మార్గము, నా ఐశ్వర్య మార్గానికి అడ్డు లేదని నువ్వు ఈరోజు నమ్మాలి. నమ్మట నీ వలనైతే నీ జీవితంలో సమస్తము సాధ్యమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు విరోధంగా ఉన్నవి ఏదైనాను దాని మీద చేరాతను తుడిచివేశాడు. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. కనుక నీవు ఆకు వాడక తమ కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. నీవు చేయిందంతా సఫలమవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, రక్షకుడా,
తండ్రి అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవం గల దేవా, మహోన్నతుడా, మరి ఒక్కసారి మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో నీవు న్యాయము జరిపించి జాబ్స్ దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, బిజినెస్ చేస్తున్న వారు వారి బిజినెస్లో మీ తోడుకే స్తోత్రములు దేవా. ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు బ్లెస్ చేసి దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలు మనుషుల దయలు వర్ధింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిచయం అంతట్లో కూడా మీ సహాయం కొరకు స్తోత్రం. అడ్డు లేదని సంగతిని ప్రతి ఒక్కరు గుర్తించడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం నిశ్చయంగా రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెప్పిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.